ఉడతా ఇది ఇంగ్లీష్ మనం తెలుగు అంటాం కదా, ఈ తెలుగు తెలుగులో సూపర్. సరే, ఇది చిట్టి చిలకమ్మ అంటే ఇది ఉడత అంట. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో అయితే సాటర్డేదండి. సాటర్డే రోజు నేను ముందు వీడియోలో చెప్పాను కదా అండి మీకు, ర్యాపిడో అతను మా బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అతను తీసుకుని అయితే వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేశాడంట, మాకు రీచ్ అవ్వలేదు, అందుకే నేను తాళం ఇవ్వలేదని చెప్పేసి మార్నింగ్ ఇంటికి తీసుకొని వచ్చారనమాట శనివారం. ఎందుకు రీచ్ అవ్వలేదండి, మేము ఆల్రెడీ కాల్ చేసి టెస్ట్ చేస్తే కాల్స్ అయితే వస్తున్నాయి ఆ సిమ్కి. మరి ఆయన ఎందుకు అలా చెప్పారో తెలియదు, మేబీ ఏమన్నా పని ఉందేమో. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు, అందుకే కొంచెం లేట్గా లేసా అనమాట. లేసేసి పిల్లలకైతే చట్నీ ప్రిపేర్ చేసి దోసపిండి అయితే ముందు రోజు చేశాం కదా, ఇంకా అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదిగుండి ఈ తమలపాకు చెట్టు అయితే చనిపోయింది, కానీ ఈ ఆకును నాటాను కదా అండి ఆ రోజు. ఈ ఆకు అయితే దీని మీద అన్ని తెల్లగా ఇట్లా వచ్చేస్తే వాటర్ ఏమైనా ఎక్కువ ఉండి పీట్ చేసుకుంటుందేమో అనుకున్నాను. ఇవైతే వాటర్ కాదండి, నేను ఏదైనా బాటిల్స్లో అలా వస్తాయి కదండి, సిలికా అంటే ఏంటో ఒక చిన్న వైట్గా ఉంటాయి, చక్కెరలాగా కొంచెం ఎక్కువ లావుగా ఉంటాయి చూడండి, అవి వేసాను. అవి ఈ విధంగా చిన్నగా అయ్యాయండి. నాకు మళ్ళీ అర్థమైందనమాట దాన్ని టచ్ చేస్తే. ఇంకా దాని తర్వాత పిల్లలు ఇదిగోండి నిద్రపోతున్నారనమాట, నేనేం లేపలేదు. ఇంకా లేచిన తర్వాత ఏం కావాలి అని అడిగితే మాకు దోశ పోసి మళ్ళీ తింటామని చెప్పేసి ఈ విధంగా ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా ఇక్కడ అన్ని బెడ్షీట్స్ అవన్నీ మడతేసేసి ఇంకా వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను వంట చేయడానికి. ఇంకా వీళ్ళిద్దరు ఇలాగే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఏం దోశ కావాలి అంటే ఒక ఆమె ఏమో ఎగ్ దోశ, కారం దోశ, ప్లెయిన్ దోశ 3 దోశలు చెప్పింది. ఈ చిన్నాము కూడా నాకు అన్ని దోశలు కావాలి అనింది. ఒక్క ప్లెయిన్ దోశ కూడా తిన్నది ఈ పాప, కానీ 3 దోశలు 2 ఎగ్ దోశలు అట్లా చెప్తా ఉందనమాట. వాళ్ళ అక్క చెప్పిందని ఇంకా అలా చెప్తూ ఉందనమాట. ఇంకా ఆమెని నేనైతే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి ఎగ్స్ కావాలి కదా, ఇంకా ఎగ్స్ తీసేసుకున్నాను అనమాట, సరి ఒకటి. అలాగే నేను ముందు రోజు ఇలాగ ఎర్రగడ్డ చట్నీ చేసి పెట్టుకున్నాను కదా అండి ఫ్రిడ్జ్లో, అది కొద్దిగా తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకున్నామంటే మనకు ఎర్రకారం కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా నేనైతే దోశలు అయితే ఈ విధంగా వేస్తానండి. నేను చూశారు కదా బ్యాటర్ ఎక్కువ కూడా ఏం వేయను. మనకు దోశ ఇలా పెనం మీద వేయంగానే ఇదిగోండి ఇలాగ చిన్న బుడగలు వచ్చేసి, అంటే కొంచెం అక్కడ హోల్స్ పడుతున్నట్టు అలా గనక ఉంటే మనకు దోశ సూపర్ వచ్చినట్టే అనమాట. ఇంకా నేను దోశలు వేయంగానే పిల్లల్ని పిలిచేసి పెట్టేశానమాట. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి తినేశారు. ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి, పెద్దమ్మ ఈ మధ్య స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను స్పోర్ట్స్ యూనిఫామ్ తీసిలేదనమాట. ఇంకా ఇవాళ వెళ్ళేసి స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే తీసిచ్చాను. ఇంకోటి బ్లేజర్ కూడా ఉందండి, అది నేను మండే అలాగ తీసిస్తాను. ఇప్పుడైతే స్పోర్ట్స్ యూనిఫామ్ తీసుకుందాం పదా అని చెప్పేసి నేనైతే వీళ్ళిద్దరిని ఇంకా స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఆ మొక్కజొన్నలు చూసి నాకు మొక్కజొన్నలు తీపి అంటుంది. నేను ఆల్రెడీ నిన్న తీపిచ్చాను కదా, ఇంకెందుకు మళ్ళీ అని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇంకా బయటకు వెళ్తే చాలండి, ఇంకా ఏదో ఒకటి వస్తువు కొనుక్కుంది ఇంకా రారనమాట, అదే చూపిస్తూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేను ఇదిగోండి పాలకోవా ఈ లవ్ షేప్లో ఉంటే అది చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ పాప కురుకురే కూడా కొనుక్కొని వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 1000 అంట మొత్తము, అంటే నేను యూనిఫామ్ వచ్చేసి 900 అండ్ ఆల్సో ఒకటి సాక్సెస్ ఉంటాయి కదా అది తీసుకున్నాను 120 అంట, 100K ఇచ్చేసారనమాట, మొత్తం 1000. ఇంక ఇదిగోండి యూనిఫామ్ అయితే ఇదిగోండి స్పోర్ట్స్ యూనిఫామ్ ఇది అనమాట. ఈసారి పోయినసారి అయితే వైట్ ఉన్నింది, ఈసారి ఇది ఇచ్చేసారనమాట. ఇంకా ఈ బట్టలు తీసుకోవడానికే మనకు సమయం అయిపోతుందండి. ఇంకెప్పుడు చూసినా ఈ బట్టలు తీసేసుకొని ఆరేసుకొని మళ్ళీ వేసుకోవడం ఇలా ఎక్కువైపోతుంది అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా బట్టలు పడుతున్నాయి. ఇంకా అందులోనూ ఇది చలికాలం కాబట్టి ఇంకా నేను చెప్పాను కదా అండి, ర్యాపిడో అతను వచ్చి బండి తాళం ఇచ్చేసి వెళ్ళాడని. అతను ఏం చెప్పాడంటే నాకు కాల్ కలవలేదు, నేను చాలా ట్రై చేశాను, కాల్ కలవలేదు, అందుకే రిటర్న్ వెళ్ళిపోయాను అని చెప్పాడు. నేను టెస్ట్ చేశాను అనమాట, నెంబర్ కలుస్తుందా లేదా అని చెప్పేసి. నెంబర్ అయితే కాల్స్ పోతున్నాయి. మరి అతను ఎందుకు అలా చెప్పాడో ఏమో నాకు తెలియదు. మరి ఇంకా అతను అలా చెప్పేటప్పటికి ఇంకా సరేలే ఏదో ఒకటి బైక్ తాళం అయితే వచ్చింది కదా అని హ్యాపీగా కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఒక తాళం ఆల్రెడీ పోయింది, ఇంకా ఈ తాళం కూడా పోయిందంటే ఇంకా మళ్ళీ కొత్త తాళం వేయించుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి
హ్యాపీగా ఫీల్ అయిపోయి సరేలే అని అతని పేమెంట్ కూడా అతనికి చేసేసామన్నమాట. ఇంకా మా పాప ఇక్కడికి వచ్చి రూమ్లో ఇట్లా వెయ్యి అంటుండే నేను ఇంకా చదువుకుంటుందేమో అనుకున్నా, కాదంట ఆడుకోవడానికి వెళ్తుంది. ఇంకా ఆడుకోవడానికి అయితే చూడండి ఏం ఆట ఆడుకుందంటే అక్క చెల్లి ఆట అంట. వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. వాళ్ళ అక్క రూమ్లో ఉంది, ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళేసి ఆడుకుంటుందంట. నేను ఇంకా చదువుకోవడానికేమో ఏందబ్బా బ్యాగ్ తీసుకునేది, మేము చదువుకోకుండా అంటే అడగకుండానే చదువుకుంటుంది అనుకున్నాను. ఇంకా అదిగోండి ఇంకా వాళ్ళ అక్క అలా పనుకొని ఉంటే ఇంకా అక్క లేయి అంట వచ్చింది. ఇంకా నేను పోయి వంట రూమ్లో వంట చేసుకుంటూ ఉన్నానండి. వంట చేసుకుంటుంటే వచ్చి నన్ను వీడియో తీయని చూపిస్తూ ఉంది. ఇవి వచ్చేసి ఉడుతా అదా ఓకే తన్నకూడదు తప్పు, రాసుకో. వీడియో తీయమన్నావు కదా అందుకు తీస్తానులే, ఓకేనా? సరే మరి నేను వంట చేసుకున్నాగా వెళ్ళేదా? ఓకే అవన్నీ ఉడతానా? ఇది ఉడతా, ఇది ఇంగ్లీష్ మనం తెలుగు అంటాం కదా, ఈ తెలుగు సరే తెలుగులో భారత్. సూపర్. సరే మరి వెళ్ళనా ఇంకా? ఈ ఫోటో అది చిట్టి చిలకమ్మ, ఇదేమో ఉడతానా? ఇది చిట్టి చిలకమ్మ అంటే ఇది ఉడతంట. వెరీ గుడ్. సరే సరే మరి సత్య వెళ్తున్నా. చూశారు కదా ఆ పిల్ల చెప్పింది అవేంటో. ఇంక ఇదిగోండి ఫ్రిడ్జ్లో నేను కొంచెం టీకి పెట్టుకొని మిగతా పాలు ఉంటే అక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఈవినింగ్కి. ఇంకా అవి పచ్చిపాలు తాగుతుంది. ఇవే కాదు పచ్చిపాలు ఏ ఇచ్చినా కూడా తాగేస్తుంది అనమాట. ఇంకా ముందు రోజు తీసుకున్నాను కదా నేను ఇవి మొక్కజొన్న, ఇంకా ఆ మొక్కజొన్న అయితే ఉడకబెట్టేసి అయితే ఇచ్చాను. ఇంకిద్దరు నాకు ఉప్పు కారం వేసి అన్నారు. ఇంకా ఉప్పు కారం వేసిస్తే అవి పూసుకొని తింటా ఉండారనమాట. ఇంకా చెప్తా ఉంది ఎప్పుడైనా ఇంకా అంతే మా వీడియో చూడండి లైక్ చేయండి అంటా ఉంటుంది అనమాట. ఈ వీడియోస్ అన్నీ చూసి ఉప్పు కారం మొక్కజొన్న తినడం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఒక రీల్ చేసేసి వచ్చి ఇదిగోండి ఇంక ఇద్దరు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. పెద్దగా బయటికి అయితే వెళ్ళరు, పక్కింట్లోకి వెళ్తారు కానీ కొంచెం ఒక 5 నిమిషాలు వచ్చేస్తారనమాట. ఇంక ఇలాగ ఆడుకుంటూ ఉంటారు. అందుకే అండి నేను ఎన్ని ఇల్లు గబ్బు పనులు చేసినా కూడా ఏం అననమాట. చాలా ఇల్లునైతే ఇల్లంతా పైన ఉన్నట్టు కింద ఉన్నట్టు అన్నీ కింద వేసేసి ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇలాగ ఇంట్లో ఉండి ఆడుకుంటారు కాబట్టి నేను కూడా పెద్దగా ఏం అననమాట. ఇంకా మా చెల్లి బయటకు వెళ్ళిందనమాట. బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింది. ఇంకా వీళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను నేను అంటే, ఇంకా ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడిగారు. ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ అలా ఇస్తాను అంటే ఇంకా గబగబా తినేస్తున్నారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ చూసి నాకు వద్దు అంటే నీకు వద్దా నేనే తింటాను అంటుంది చిన్నమ్మాయి. పెద్దమ్మాయి అన్నం వద్దు అని చెప్పాను, నేను ఐస్ క్రీమ్ కాదు అని చెప్పేసి ఇంకా అన్నం పక్కన పెట్టేసి ఐస్ క్రీమ్ అయితే తినేశారనమాట. చిన్నమ్మాయి ఏమో ఇంకా చాలు నాకని ముందే అనింది. పెద్దమ్మాయి ఐస్ క్రీమ్ చూస్తానే వద్దు అనింది. ఇంకా దాని తర్వాత షెరోక్ ఐస్ క్రీమ్ ఇచ్చేసి ఇంకొకటి నా కోసం కూడా తెచ్చినింది. ఇంకా నాకు కూడా వద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరికే సరిసగం తినమని ఇచ్చేసానమాట. ఇంకా మా వారు రెడీ అయ్యిండు, డిమార్ట్కి వెళ్దాము సండే నాకు పని ఉంది అని చెప్పేశారనమాట. సరే అని రెడీ అయ్యి ఉన్నాను. ఇంకా వస్తూ మా వారు ఇదిగోండి బజ్జీలు ఇంకా పునుగులు తెచ్చారనమాట. అన్నం కూడా కొంచెం ఉంది, ఇంకా అన్నం చేసే పని కూడా లేదనుకొని ప్రశాంతంగా ఉన్నానమాట. ఇంకా రెడీ అయ్యేసి పిల్లలకు తెలియకుండా వెళ్ళాలి అనమాట. పిల్లలకి కానీ తెలిస్తే ఇంక వాళ్ళు వస్తారు, బైక్లో అంతమంది పట్టము. ఇంకా అందుకని చెప్పేసి తెలియకుండా ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి. ఇంకైతే డిమార్ట్కి వెళ్ళిపోయి ఇంకా ఇగోండి సామాన్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. నిజంగా అండి ఇన్నేళ్ళ నేను ఒక 9 ఇయర్స్ నుంచి నేను ఇలా షాపింగ్ చేస్తున్నా డిమార్ట్లో. 9 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంత అమౌంట్ అయిందనమాట. నేను ఇంతవరకు ఎన్ని సామాన్ కొన్నా ఎన్ని కొన్నా నాకు ఇంకా ఇంత అమౌంట్ ఎప్పుడూ అవ్వదనమాట. నేను ఇక్కడికి సోప్స్ కూడా తీసుకోలేదు. ఇంకా చూసి నాకే ఏదో ఏంది ఇంత అమౌంట్ కొన్నామా, వాళ్ళు ఏమన్నా తప్పేశారా అని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసి చెక్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చాను. పిల్లలు ఇట్లా
దాక్కున్నారనమాట. మాకు తెలిసి కూడా మేము తెలియనట్టుగా అలాగా ఉమ్మో అని భయపడతామన్నమాట. ఇంకా పాప చాకోస్ ఇష్టం కదా అండి, చాకోస్ తీసుకొని ఇంకా ఎగురుతూ ఉంది. చిన్నమ్మాయి ఏమో, ఇంకా పెద్దమ్మాయి ఏమో అలాగా చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ సామాన్లన్నీ తెచ్చాను కదా అండి, అసలు ఫస్ట్ ఇవి ఏమేమి సామాన్లు తెచ్చాను ఏంటి అని చూసేసుకోవాలి నేను, లేకపోతే అసలు ఇంకా నాకైతే ఇంకా 6,000 ఏంటి అంత అయింది అని చెప్తూ ఉన్నాను. మా చెల్లెలకి కూడా చెప్తూ ఉన్నాను అనమాట, ఏంది 6,000 అయింది, అసలు ఎప్పుడు ఇంత అవ్వలేదు అని చెప్పేసి. ఆడికి నేను సోప్స్ కొనలేదు, నేను అగరబత్తులు అట్లా కూడా తీసుకోలేదన్నమాట. కానీ ఇంత ఎక్కువ అమౌంట్ ఎందుకైందో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. ఏందో నాకైతే ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా మొత్తం ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంకేమేమి తెచ్చుకున్నానని సామాన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. చూడడానికి ఇక్కడ చేస్తుంటే మా పిల్లలు ఏందో ఇట్లా చెప్తూ ఉంది. ఏం చెప్తున్నాము అంటే మేము ఏమేమి తెచ్చుకున్నామో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తున్నాను అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఇదిగోండి బిల్లు చూడండి, నాకైతే అస్సలకి నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పటికీ కూడా అంత అమౌంట్ నా జీవితంలో ఫస్ట్ టైము ఇంత అమౌంట్కి నేను సరుకులు తీసుకురావడం. సరుకులు ఇంత పెరలేదండి, అంటే కొంచెం కాస్ట్ ఉన్నాయన్నమాట. పల్లీలు ఈ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయాయండి. ఇలా నిత్యావసర వస్తువులు అయితే మాకు ఈ ఆయిల్ అయితే 565 ఎంతో ఉన్నింది. 5 లీటర్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా కర్చీఫ్ తీసుకున్నారు మా వారు. ఇంకా నేను పల్లీలు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, సోప్స్ అంటే అంట్లు తోముకునే సోప్ ఒక్కటే తీసుకున్నా అండి. మళ్ళీ మేము బాడీ సోప్స్ ఏం తీసుకోలేదన్నమాట. పేస్ట్ అయిపోయింది. పేస్ట్ ఇవి బాడీ స్ప్రేలు ఒక 2, మా వారు ఒక జత బట్టలు తీసుకున్నారు. ఇంక ఇది వచ్చేసి మా ఇంట్లో ఇప్పుడు నన్నారి ఉంది కదా అండి, ఇంకా నన్నారి కోసం అలాగ షర్బత్ చేసుకోవడానికి అవి తీసుకున్నాను, సోడా. ఇంకా ఇది వర్షాకాలం కదా అండి, ఇంకా మళ్ళీ బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయని చెప్పేసి ఇలా డెటాలు, అలాగే కంఫర్ట్ ఇవన్నీ తీసుకున్నా అండి. ఇంకా హెయిర్ ఆయిల్ కూడా లేదనమాట. ఇంకా హెయిర్ ఆయిల్, ఆలోటు, దోమలకి, ఇంకా అలాగే చక్కెర, టీ పొడి, ఇంకా ఇలాగ ఇంట్లో సరుకులన్నీ తీసుకున్నాను. ఇది వచ్చేసి హిమాలయ వాళ్ళది ఫుడ్ ఉంటాయి కదండి, అవి కొంచెం పగుళ్ళు వస్తాయి కదా, వాటి పోతాయంట. చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఇంకా అది కూడా తీసుకున్నాను. ఇంకా చెక్క, లవంగాలు, మిరియాలు. ఇంకా నేను యాలకులు అయితే తీసుకోలేదండి, చాలా కాస్ట్ ఉన్నాయి యాలకులు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ రాఖీలు కనిపించాయి నాకు డీమార్ట్లో, 50 రూపీస్ అంట, బాగున్నాయి. అవి కూడా 2 తీసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలిద్దరు ఆ రోజు కట్టిస్తాను వాళ్ళకి, అందరు కట్టుకుంటుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు కదా అందుకు. అండ్ ఆల్సో మా పాపకి రాఖీ ఫెస్టివల్ జరుపుతారు, ఇంకా రాఖీ తీసుకురమ్మంటారనమాట నాకు తెలిసి స్కూల్కి, అందుకైతే తీసుకున్నాను. ఇంకా ఉప్పు, కారపొడి ఇవాళ తీసుకున్నానండి. నేను ధనియాల పొడి ఎప్పుడు తీసుకోను, ధనియాలు తీసుకొని వచ్చి ఇంట్లోనే పొడి చేసుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా ఇవన్నీ తీసుకున్నానండి. అయితేను ఇంకా నాకు అక్కడ పెన్సిల్ కనిపించాయి. అక్కడ ఎరేజర్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయన్నమాట, స్పేస్లో ఉంటారు కదా అలాగా, ఒకటి ఇలా ఒక ఫిష్ టైప్ అండి, అలా వచ్చాయన్నమాట. ఇంకా తీసుకున్నాను. అది కూడా పిల్లలు కొంచెం కొత్తగా ఉంటాయి కదా, యూజ్ చేస్తారని తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలకి తినేటి ఏం తీసుకోలేదండి. ఇదిగోండి, ఇది 2 చాక్లెట్లును ఇంకా డార్క్ ఫ్యాంటసీ మాత్రమే తీసుకున్నాను అనమాట. వీటన్నిటికీ బిల్లు అంత ఎందుకైందో నాకైతే అర్థం కాలేదు. నేను 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. బెల్లం పొడి కూడా తీసుకున్నాను, కాకపోతే అక్కడ 40 చూపించారు, ఇక్కడ 42 వేశారనమాట బిల్లులో. అలా ఆ విధంగా అయితే నేను చెక్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, కానీ అలా ఒక 2-3 రూపీస్ అలా ఎక్కువ పడ్డాయి. బట్ వదిలేసాను నేను కూడా, ఇంకా మనం మళ్ళీ పోయి అడగలేం కదా అంత దూరం, 2 రూపాయలకి 3 రూపాయలకి అని చెప్పేసి. ఇంకా ఈ పాప పాలల్లో వేసుకొని చాకోస్ తాగుతుంది కాబట్టి అవి తీసుకున్నాను. చాలామంది ఈ డీమార్ట్లో మోసాలు జరుగుతాయా అని అంటూ ఉంటారు కొంతమంది. నేనైతే జరుగుతాయి అని చెప్పను, కానీ నేను చూశానండి, ఒక్కొక్క మిషన్ మీద ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. అంటే ఒక 10-20 గ్రామ్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది. నేను చెక్ చేశాను ఒకసారి, వెయిట్ చూసుకుంటూ ఉన్నానమాట. 2 కేజెస్ కావాలి, వేరే వాళ్ళు తెమ్మన్నారనమాట రవ్వ. ఇంకా తెమ్మంటే చెక్ చేశాను. చెక్ చేస్తే ఒక దాంట్లో ఏమో 100 గ్రామ్స్ ఉంటే, ఇంకొక దాంట్లో వచ్చేసి 120 గ్రామ్స్ అట్లా ఉన్నిందనమాట. డిఫరెంట్ అయితే ఉంది మిషన్లలో అయితే, అన్నీ అట్లా ఉంటాయని మాత్రం చెప్పను, కొన్ని అయితే అట్లా ఉన్నాయి. కాకపోతే నేను వేరే మాల్లో కూడా చూశాను. నాకెందుకో డీమార్ట్లో కొంచెం వర్త్ అనిపించింది, అందుకే ఇప్పుడు నేను డీమార్ట్కే వెళ్తాను. చాలామంది బయట మోసాలు జరుగుతున్నాయి కదా డీమార్ట్లో అని చూపిస్తారు, కానీ మనకు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే డీమార్టే కరెక్ట్ అని అయితే నేను అంటానమాట. ఇంకా ఈ విధంగా డీమార్ట్ షాపింగ్ అయితే జరిగింది.
ఇంకా ఈ డార్క్ ఫ్యాంటసీ అయితే మనకి బై 1 గెట్ 1 వచ్చిందండి. ఇంకా అది మాత్రమే తీసుకున్నాను పిల్లల కోసం. ఇంతే అండి ఇవాళ వీడియో, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.